కిరణం. ఆచార్య దేవోభవ. మామూలు మనిషిని మహోన్నతుడిగా నిలిపేది విద్య. ఆ విద్యతో పాటు నైతిక విలువలను, సామాజిక బాధ్యతను, సమాజ స్పృహను నేర్పించగలిగితే ఆ విద్య మనిషిని మహోన్నతుడిగా మలుస్తుంది. అలాంటి విద్యను నేర్పించడం కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతుడు శ్రీ మూలగుండం ఈశ్వరయ్య. విద్య అంటే అక్షరాలు దిద్దించడం మాత్రమే కాదని, అక్షరాలతో పాటు అత్యుత్తమ నైతికతను నేర్పించే దిశగా తన ప్రయాణాన్ని సాగించాడు మూలగుండం ఈశ్వరయ్య. అతి చిన్న వయసులోనే తనదైన శైలిలో ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన ఈశ్వరయ్య పుట్టి పెరిగిన ఊరిలో ఉపాధ్యాయుడిగా చెరగని ముద్ర వేశారు. కరువు ప్రాంతమైన మహబూబ్ నగర్ జిల్లా ఐజ మండలం సింధనూరు గ్రామంలో శ్రీ మూలగుండం బసవయ్య, శ్రీమతి వీరమ్మల దంపతులకు కడు పేదరికంలో 1952లో జన్మించారు ఈశ్వరయ్య. అక్క దాక్షాయణమ్మ, చెల్లి రాజేశ్వరమ్మ, తమ్ముడు జగదీశ్వరయ్య. విద్యాభ్యాసాన్ని 1 నుండి 3వ తరగతి వరకు గట్టు మండలం చింతకుంట గ్రామంలో, 4 నుండి 10 వరకు గట్టు గ్రామంలో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఈశ్వరయ్య పియూసీ విద్యను గద్వాల గవర్నమెంట్ కాలేజీలో పూర్తి చేశారు. విద్యను నలుగురికి పంచడంలో ఉన్న ఔన్నత్యాన్ని గ్రహించిన ఈశ్వరయ్య తన జీవిత గమ్యం ఉపాధ్యాయుడిగా సేవలందించడమని భావించారు. ఈశ్వరయ్య ఆశించిన విధంగా సొంత ఊర్లోనే ఆయనకు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. ఈశ్వరయ్య తన జీవితకాలంలో ఎక్కువ సమయం విద్యాబోధనకే కేటాయించారు. ఈనాడు కార్పొరేట్ స్కూల్స్ గొప్పగా చెబుతోన్న నిర్మాణాత్మక బోధనను 3 దశాబ్దాల క్రితమే ఆచరణలో పెట్టారు. సింధనూరు గ్రామాన్ని చదువుల నిలయంగా తీర్చిదిద్దారు. విద్యాబోధనలో పిల్లలకు ప్రత్యక్ష ఉదాహరణలతో పాఠాలను సులభమైన పద్ధతిలో చెప్పేవారు. తద్వారా పిల్లల్లో తెలుసుకోవాలన్న తపన పెరిగి బడిబాట పట్టడానికి కారణమయ్యేది. బడి అంటేనే బెత్తం గుర్తుకు వచ్చి భయపడే రోజుల్లో బెత్తానికి స్వస్తి పలికి పసి మనసులతో ప్రేమగా మసులుకుని తండ్రిలా పిల్లలకు దగ్గరయ్యారు ఈశ్వరయ్య. ఫలితంగా ఎందరో పిల్లలు ఈశ్వరయ్య వల్ల ప్రభావితులై మెరుగైన ఫలితాలు సాధించారు. జీవన ప్రయాణంలో మహబూబ్ నగర్ జిల్లా పెంట్లవెల్లి గ్రామానికి చెందిన శాంతమ్మను వివాహం చేసుకున్నారు ఈశ్వరయ్య. అర్ధాంగి స్ఫూర్తితో దూర విద్యా విధానం ద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి నిత్య విద్యార్థి అన్న మాటకు అచ్చమైన నిదర్శనంలా నిలిచారు. ఈ దంపతులకు 4 సంతానం, 3 కుమార్తెలు. స్వర్గీయ శ్రీమతి అనురాధ, శ్రీమతి ప్రసన్న కుమారి, శ్రీమతి విజయలక్ష్మి కాగా కుమారుడు శివరామకృష్ణ. ఎలాంటి చీకు చింత లేకుండా ఆనందంగా సాగేది వారి వైవాహిక జీవితం. కాని విధి చాలా బలీయమైనది. 36 సంవత్సరాల అతి చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి స్వర్గస్థులయ్యారు. చనిపోయే నాటికి అందరికంటే చిన్నవాడైన కుమారుడు శివరామకృష్ణ వయసు 7 సంవత్సరాలు. చిన్నతనంలో వేలు పట్టుకొని నడిపిస్తూ విలువల గురించి తండ్రి చెప్పిన మాటలు శివరామకృష్ణ మనసులో గాఢంగా ముద్ర వేసుకున్నాయి. బతికినన్నాళ్లు చదువు కోసమే పాటుపడిన ఈశ్వరయ్య లేకపోవడంతో ఆయన కుటుంబం ఆర్థికంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఎన్ని కష్టాలెదురైనా పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో మెలిగిన ఈశ్వరయ్య అడుగుజాడల్లో నడవాలని ఆయన కుమారుడు శివరామకృష్ణ భావించాడు. తండ్రి పాటించిన విలువలే నిజమైన ఆస్తులుగా, తండ్రి పంచిన జ్ఞాపకాలే అంతస్తులుగా, తండ్రి సూచించిన బాటే సంపదగా జీవన నౌకను ప్రారంభించారు శివరామకృష్ణ. నాన్నంటే నమ్మకం. ఈశ్వరయ్య లేకపోయినా తన వెన్నంటే నిత్యం ఉన్నాడు అన్న భరోసా శివరామకృష్ణది.
నలుగురికి మేలు చెయ్యాలన్న పరోపకారాన్ని బలంగా విశ్వసించాడు. అందుకే జీవితంలో అంచెలంచెలుగా ఎదిగాడు. నేడు యువ వ్యాపారవేత్తగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్నారు శివరామకృష్ణ. ఇతరులకు సాయపడే గుణంలో తండ్రినే ఆదర్శంగా తీసుకున్నాడు. సింధనూరులో అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టాడు. తండ్రి పేరుతో చారిటబుల్ ట్రస్టుని ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. పాఠశాల కోసం లైబ్రరీ, సైన్స్ ల్యాబొరేటరీ, వాటర్ ఫిల్టర్లను సమకూర్చడమే కాకుండా గ్రామాభివృద్ధి కోసం ప్రైమరీ హెల్త్ సెంటర్ మరియు పశువైద్యశాల ఏర్పాటు కోసం స్థలాలను ఉచితంగా కల్పించారు. ధార్మిక కార్యక్రమాల కోసం దేవాలయాలకు భూరి విరాళాన్ని అందించాడు. శివరామకృష్ణలో ఉన్న సేవా తత్పరతకు కారణం అతనిలో అణువణువు నిండిపోయిన తండ్రి ఈశ్వరయ్య ఉదాత్త భావాలే. అంతేకాకుండా అన్ని విషయాలలోనూ కుటుంబ సహకారం కూడా ఎంతగానో ఉంది. మాతృమూర్తి శాంతమ్మ గారి ప్రోత్సాహం, జీవన సహచరి శ్రీదేవి సహకారం శివరామకృష్ణకి కొండంత అండ. ఈ భూమి మీదకు ఎంతో మంది వస్తారు, వెళ్ళిపోతారు. కొందరు మాత్రమే జ్ఞాపకాల దొంతరలోనో అనుభవాల జడిలోనో శాశ్వతంగా ఉండిపోతారు. ఈశ్వరయ్య కూడా అలాంటి అపురూపమైన వ్యక్తి. అందుకే మరణించి ఇన్నేళ్లైనా ఈశ్వరయ్య ఆ ఊర్లో ఇంకా జీవించే ఉన్నారు. విద్యార్థులపై, ఊరి జనంపై తనదైన ప్రగాఢముద్ర వేసిన ఈశ్వరయ్యకు శాశ్వత స్థానం కల్పిస్తూ అతని కుమారుడు ఎవ్వరూ ఊహించని విధంగా ఈశ్వరయ్య సమాధిని ఒక మందిరంగా మలిచాడు. బుడిబుడి నడకల రోజుల్లోనే వదిలి వెళ్లిపోయిన తండ్రి కోసం ఒక ఆలయాన్నే నిర్మించి అంకితం చేశాడు. మూలగుండం జ్ఞానభూమిగా నామకరణం చేసి తండ్రిపై అవ్యాజమైన ప్రేమను చాటుకున్నారు. ఏ కష్టమెదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నేనే దారిలో వెళ్ళినా, ఏ అడ్డు నన్నాపినా, నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో వందనం. ఈ పాటతో, ఈ పాటతో, ఈ పాటతో. ఇది తండ్రి కొడుకుల కథ. అనుబంధాలకు అచ్చమైన నిదర్శనం. తరాలు మారిన తరగని మమతకు సాక్ష్యం. పితృదేవో భవ అన్న భారతీయ సూక్తికి నిలువెత్తు సంకేతమే ఒక కొడుకు తన తండ్రికిచ్చిన ఈ అపురూపమైన కానుక. నాన్న, నీ కథ అజరామరం. కడదాకా నీ బాటలోనే నా పయనం.